కిమ్ మావో చనిపోతే ప్రపంచం కూడా అంతమైపోద్ది. ఎందుకో చెప్పనా? ఇప్పుడు నార్త్ కొరియా తన రాజ్యాంగంలో చేసిన ఒక భయంకరమైన మార్పే దానికి కారణం. నార్త్ కొరియా తన కాన్స్టిట్యూషన్‌ని మార్చేసింది. ఈ కిమ్ మావోని ఏ దేశమైనా టార్గెట్ చేసి చంపేస్తే వెంటనే ఆటోమేటిక్‌గా న్యూక్లియర్ బాంబ్స్ పేలిపోవాలని కొత్త చట్టం తీసుకొచ్చారు. దీన్నే డెడ్ హ్యాండ్ సిస్టమ్ అంటారు. రీసెంట్‌గా మీకు తెలిసిందేగా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చంపేశాక కిమ్‌కి బాగా భయం పట్టుకుంది. ఇరాన్ లీడర్‌ని అంత ఈజీగా లేపేయడం చూసి నార్త్ కొరియా అలర్ట్ అయింది. రష్యా దగ్గర పాత పెరిమీటర్ సిస్టమ్ లాగా ఇది కూడా పనిచేస్తది. అంటే లీడర్ లేకపోయినా ఎవరి ఆర్డర్స్ అవసరం లేకుండానే సిస్టమ్ తనంతట తానుగా న్యూక్లియర్ బాంబ్స్‌ని లాంచ్ చేస్తది. కిమ్ ఎప్పుడూ పెద్ద సెక్యూరిటీ మధ్య ఉంటాడు. బుల్లెట్ ప్రూఫ్ ట్రైన్స్‌లోనే వెళ్తాడు. ఇప్పుడు ఈ కొత్త చట్టం ద్వారా తనపై అటాక్ చేస్తే అది ఆత్మహత్యతో సమానం అని చెప్పి ప్రపంచానికి వార్నింగ్ ఇచ్చాడు. దీంతో పాటే సౌత్ కొరియా బార్డర్ దగ్గర కూడా ఒక కొత్త రకం 155mm ట్యాంకర్స్ ఏవో పెడుతున్నాడు. అవేంటంటే సెల్ఫ్ ప్రొపెల్డ్ గన్ హోవిట్జర్. ఇవి డైరెక్ట్‌గా సౌత్ కొరియా క్యాపిటల్ సియోల్‌ని బూడిద చేయగలవు. మొత్తానికి కిమ్మో ఏం చెప్తున్నాడంటే, నేను పోతే మీరు కూడా ఉండరు. నాతో పాటే ఈ లోకాన్ని పరలోకానికి తీసుకెళ్తానంటున్నాడు. ఇది కేవలం భయపెట్టడానికా, నిజంగానే అంత ప్లాన్ ఉందా అనేది ఫ్యూచర్‌లో క్లియర్‌గా మనకు కూడా అర్థమైద్ది. ఇంటెలిజెంట్ మైండ్స్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.